ఎస్. సో మారి సెల్వరాజ్ గారు ఈ పాటికే తీసిన ఫిలిమ్స్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్సే. సో ఈ సినిమాతో ఆయనకు తెలుగులో కూడా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అప్లాస్ ఎంటర్టైన్మెంట్ అండ్ నీలం స్టూడియోస్ బ్యానర్ పై సమీర్ నాయర్ గారు, దీపక్ సేగల్ గారు, పా రంజిత్ గారు అండ్ అలానే అదితి ఆనంద్ గారు ప్రొడ్యూసర్స్గా, ఎజిల్ అరసు గారి సినిమాటోగ్రఫీలో, నివాస్ కే ప్రసన్న గారి మ్యూజికల్లో, మారి సెల్వరాజ్ గారి డైరెక్షన్లో మెయిన్ లీడ్స్గా ధ్రువ్ విక్రమ్ గారిని, అనుపమ పరమేశ్వరన్ గారిని, లాల్ గారిని, అమీర్ గారిని అండ్ అలానే పశుపతి గారిని ఇలా ప్రతి క్యారెక్టర్ని కూడా ఎంజాయ్ చేయబోతున్నాం. సో అక్టోబర్ 24న వరల్డ్ వైడ్గా తెలుగులో రిలీజ్ అవ్వబోతుంది. సో జగదాంబ ఫిలిమ్స్ నుంచి తెలుగులో రిలీజ్ చూడబోతున్నాం. సో ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలాజీ ఫిలిమ్స్ నుంచి విపి సెల్వన్, జగదాంబ ఫిలిమ్స్ నుంచి విపి సెల్వన్ బాలాజీ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ విపి సెల్వన్ బాలాజీ గారు ఫ్రమ్ జగదాంబ ఫిలిమ్స్. సో తెలుగులో బైసన్ సినిమాని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. సో ఈయనని బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ముందుగా నీలం స్టూడియోస్ నుంచి విపిఆర్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ విపిఆర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. And now let me invite our music director Niwas K. Prasanna Garu to please join the stage. And now let me invite our Rani Anupama Parameshwaran గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒక శ్రీవల్లిగా, నిత్యగా, నందినిగా ఇలా ఎన్నో క్యారెక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఆర్ అనుపమ గారు ఈస్ హియర్. ఎస్. నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కిట్టయ్య ధ్రువ్ విక్రమ్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. విక్రమ్ గారిని వర్సటాలిటీని కొనసాగిస్తూ ఇప్పుడు బైసన్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమా కిట్టయ్యగా మన అందరినీ అలరించబోతున్నటువంటి ధ్రువ్ విక్రమ్ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు అండ్ టీమ్ ఆఫ్ బైసన్ ఈజ్ ఆల్ హియర్ అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా. మూవ్ ఫార్వర్డ్ సార్, మూవ్ ఫార్వర్డ్, ఫార్వర్డ్, ఫార్వర్డ్. హీరో గారు, హీరోయిన్ గారు ఒక పిక్చర్.
గ్రూప్ పిక్చర్ ఫర్ ఛానల్స్ అండి. ఓకే అండి, యా షేక్స్. Okay, yeah, please be seated. సో ముందుగా నీలం స్టూడియోస్ నుంచి విపిఆర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాలాజీ గారు అండ్ బోస్ సార్ ఫ్రమ్ Tirupati Brothers to bring this film here in Andhra and Telangana. This is full and full effort of Mr. Bose and Balaji sir. Thank you. Yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇప్పుడు బాలాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకని ఆమెకి చెప్తాను, తర్వాత చెప్తాను. చాలా ఆనందంగా ఉంది, అది తర్వాత చెప్తాను. ఫస్ట్ మా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ సినిమా నాయకుడు నట దురువు గారికి కూడా నమస్కారం. అనుపమ గారికి, ఆమె మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారికి కూడా అందరికీ నమస్కారం చేసుకుంటాను. దీనికి అన్నీ అయినాక ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఒకరికి నేను ఈ సందర్భంలో చెప్పాలి. ఎలా అంటే, నేను మా లింగుస్వామి సార్, మా వెల్ విషర్ డైరెక్టర్ లింగుస్వామి సార్కు అవర్ బ్రదర్ చంద్రబోస్ గారికి ఎందుకని చెప్తాను. ఫస్ట్ వాళ్ళు సిండికేట్లో ఒక సినిమా చేస్తామని వెళ్ళినాము. ఆ టైంలో నాకు ఒక అంబిషన్, చిన్నప్పటి ఇంకా నాకు తెలుగులో ఏమైనా సినిమా చెయ్యాలి అనేది నాకు చాలా పెద్ద ఆశ. వాళ్ళతో చెప్పాను, మనము తమిళ్లో చేస్తాము, దానికి ముందు ఏమైనా తెలుగులో నేను ఫస్ట్ మొదలు పెట్టలేనాక ఆ టైంలో అది ఒక మంచి సినిమాగా మనం చెయ్యాలి అని ఆలోచన చేసినప్పుడు మన లింగుస్వామి సార్ డైరెక్టర్ ఏం చెప్పినారంటే, మాకు ఒక మంచి సినిమాలు వచ్చింది, బైసన్ అనే సినిమా, ఈ సినిమాని మనం చేస్తాము, ఇది మాకు చాలా పెద్ద సినిమా అవుతుంది, ఈ సినిమాను చూడండి అని చెప్పి బోస్ గారు మళ్ళీ లింగుస్వామి గారు కూడా మాకు ఈ ఆలోచన ఇచ్చి ఫస్ట్ టైం నేను ఈ సినిమాను చూసినాను. ఒక ఆడియన్స్గా ఆ సినిమాను చూసినప్పుడు చాలా నచ్చింది, ఆ కంటెంట్ చాలా నచ్చింది. ఎలా అంటే, నేను చిన్నప్పుడు ఇంకా తెలుగు సినిమా చూసుకొని వచ్చినాను. ఇది ఆ ఆడియన్స్తో తెలుగు ప్రేక్షకులు ముఖాంతరం నేను చూసినప్పుడు ఇది చాలా అందరికీ కనెక్ట్ అవుతుంది, మా తెలుగు ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుందని నాకు ఒక పెద్ద నమ్మకం వచ్చి ఈ సినిమా మీద ఒక ఆశ పెట్టుకొని దీన్ని తీసుకొని ఎక్కి మేము మొదలుపెట్టాము. దాంట్లో మాకు ఇంకొకటి థ్యాంక్స్ చెప్పాలంటే నీలం స్టూడియో రంజిత్ గారికి,
విపిఆర్ గారికి ఒక పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మాకు ఈ సినిమా ఇచ్చిన దానికి వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఆవిడకి సినిమా చూసి నాకు చాలా ఇష్టమయ్యింది. ఈ సినిమాలో చెప్పాలంటే యాక్టింగ్లో దురువు గారు ఎంత న్యాయం చేసిండారంటే, మీరు సినిమా చూస్తే ఇప్పుడు ట్రైలర్ ఆల్రెడీ చూసినారు, మీకు కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది. బట్ వాళ్ళ హార్డ్ వర్క్ ఏం చేసినారనేది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇందాక మేడం చెప్పినారు, సార్ వాళ్ళు తండ్రి ఎట్లో అట్లా జీన్ వాళ్ళతో ఉంది, దాని ట్రైలర్లో తెలుస్తూ ఉంది. మేము కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండము సినిమా చూసే, కానీ అది 100% నిజం మేడం. ఏమంటే నేను సినిమా చూసినాను, అట్లుంది సినిమా, అదిరిపోతుంది వాళ్ళ యాక్టింగ్. అలాగే మీకు చెప్పాలన్నా అనుపమ గారి గురించి మేడమే చెప్పినారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క వ్యత్యాసం, ఒక్కొక్క డిఫరెన్షియేట్ అంటే వాళ్ళు అట్లే చేసిండారు. దాని తర్వాత అన్ని యాక్టర్స్, పశుపతి గారు కానీ, లాల్ గారు కానీ, అమీర్ ఖాన్ కానీ అందరూ కూడా సూపర్ సూపర్ సూపర్గా ఎవరు యాక్టింగ్ చేయలేదు. ఆ సినిమాలో ఏం చేసినా దాంట్లో బతికిండారు వాళ్ళు, ఆ క్యారెక్టర్ ముఖాంతరం వాళ్ళు బతికిండారు. అందరికీనా ఇంకా ఒక పెద్దగా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న కే నివాస్ గారు చాలా పెద్ద వర్క్ చేసిండారు. సాంగే కానీ ఇప్పుడే సెన్సేషనల్ హిట్ అయిపోయింది అక్కడ. సాంగ్ అంటే పెద్ద హిట్. దాని తర్వాత బ్యాక్ స్కోర్ కూడా అలాగే చేసిండారు. మీకు తెలుస్తుంది, సినిమా చూడండి. అట్లే సినిమా ఇప్పుడు తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా బ్లాక్ బస్టర్గా పోతూ ఉంది. మంచి రెస్పాన్స్, డే బై డే ఇంప్రూవ్మెంట్, డే బై డే కలెక్షన్ పెరుగుతూ ఉంది. అంత పెద్ద సినిమా అయ్యింది. అటువంటి సినిమాని నా తెలుగు ప్రేక్షకుల ముందర నేను తీసుకొచ్చినాము. మీరంతా చూసి దీనికి ఒక మంచి పెద్ద హిట్ ఇవ్వాలి అని చెప్పి మీ ముందర నేను కోరుకుంటాను. అది కాకుండా ఈ సినిమా మీరు చూసేది మారు కాదు, ఈ చూసి నేను ఇంకా ముందుకి చాలా సినిమా చేయాలనుకున్నాను. దానికి మీరు మాకు ఇది ఒక పాత్ వే నాకు ఇది చేసి ఇవ్వాలని కూడా మీ ముందర మీడియా వాళ్ళ మిత్రుల ముందర కూడా తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మంచి సినిమా అనేది కూడా కాదు, మన జీవితంలో కష్టం అనేది ఏమి సినిమా కథలు వద్దు. ఇప్పుడు చెప్తే అది వేరే తర అయిపోతుంది. నేను ఫ్లోలో సినిమా కథకు వచ్చేసింది వద్దు, మీరు సినిమా చూడండి. మీ ముందరికి తీసుకొచ్చినాము. మీరంతా మాకు ఈ సినిమాను చూసి అంత థియేటర్కి వెళ్ళి చూడండి. చూసి మాకు ఈ సినిమాను పెద్ద సినిమాగా చేసి ఇవ్వాలి. ఆల్రెడీ ఇది పెద్ద సినిమా అయ్యింది. ఇక్కడ మనం కూడా అట్లే పెద్ద సినిమాగా చేస్తాము. నేను మీతో ఫాలో అవుతాను. మాకు మీరు ఆశీర్వాదం కావాలి. మిత్రులు కానీ, మీడియా మిత్రులు కానీ, ప్రేక్షకులు కానీ నాకు ఆశీర్వాదించి నన్ను ఈ సినిమాతో ఆశీర్వాదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు తెలుగు మాట్లాడడానికి పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే అండి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రసన్న గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద ప్రెస్, మీడియా and all the dignitaries on stage. ரொம்ப சந்தோஷமாக இருக்குது ஹைதராபாத்க்கு வந்து பைசன் படத்தோட ப்ரொமோஷன்ஸ்க்காக வந்திருக்கிறது. ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் பாலாஜி சார், ஆல் தி பெஸ்ட், குட் லக், மை ஹார்ட்டியஸ்ட் கங்க்ராச்சுலேஷன்ஸ் டு யூ. இந்த படத்தை வந்து ஹைதராபாத்தில் நீங்கள் ரிலீஸ் பண்ணுறதுக்கு மை விஷஸ் டு போஸ் சார் and Lingusamy sir as well for putting everything together and introducing us to Telugu. And பைசன் படம் வந்து ரொம்ப சக்ஸஸ்ஃபுல்லாக தமிழ்நாடில் எல்லா இடத்துலையும் போயிட்டுருக்கு. ஸோ we are very very excited for this film to release in Hyderabad as well. So we kindly we want your support, pressoda support and everybody's support. And Dhruv, my friend, he has done a great job, and I think his father's legacy is in safe hands now. Dhruv is going to take all over from now, I think, because the reception we get in Tamil Nadu for Dhruv's performance and the whole film is incredible, and I'm eagerly waiting to see how Telugu audience is going to see Dhruv's performance. So good luck, Dhruv, for all your hard work. You deserve it. You deserve much more as well. And Anupama, I have got a new friend. I got great friends in this film. Anupama, we have been admiring you since Premam,
and very, very glad to working with you, be working with you on this film together. And we have had such great time together, all of us. And I wish you also many, many more big films to come. And you've done a great job in Bison as well. And I don't have to tell your performance because Telugu audience knows who you are. So good luck to you as well. And Telugu press media எல்லாருக்கும் வந்து உங்களுடைய சப்போர்ட் எங்களுக்கு கண்டிப்பாக தேவை for this film to do well. And thank you so much for having us here. Thank you. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు మన అమ్మాయి, మన తెలుగు అమ్మాయి అయిపోయారు అనుపమ గారు. సో ఆవిడని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నైస్ అవుట్ఫిట్, ఇక్కడ బైసన్ అని రాస్తుంది, ఒక క్లోజ్ అయ్యండి అమ్మ. ఆవిడ అంత మంచిగా ప్రమోట్ చేస్తున్నారు సినిమాని. ఎస్, ఇంకా చాలా ఉన్నాయి. నేను 4-5 డిఫరెంట్ బైసన్ అవుట్ఫిట్స్ వేసుకున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. ఓకే, ముందుగా కిష్కిందాపురి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. చాలా డిఫరెంట్ అయిన క్యారెక్టర్, దానికి మంచి అప్రిసియేషన్ ఇచ్చారు మీరందరూ, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా లెట్స్ కమ్ టు బైసన్. బైసన్ గురించి చెప్పాలంటే ముందు మారీ సెల్వరాజ్ గారు గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ పరియేరం పెరుమాల్ టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు. కానీ అది నేను చేయలేదు, మిస్ అయ్యాను. ఎందుకంటే నేను ఇక్కడ బిజీ అయిపోయాను. ఐ వాజ్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో దాని తర్వాత అప్పటి నుంచి పరియేరం పెరుమాల్ నుంచి నేను ఆయన మూవీస్కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది ఆయన ఫిల్మ్స్. అండ్ ఐ రియలీ లైక్ ఫిల్మ్స్ లైక్ దాట్. సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్లో బైసన్లో ఒక అవకాశం, యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను, ప్రేమం టైంలో నాకు ప్రేమం చేసినప్పుడు ఒక వర్క్ షాప్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు బైసన్ చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పాస్ట్ 1 వీక్ నుంచి మేము థియేటర్స్కి వెళ్తున్నాము. అండ్ వీఆర్ రిసీవింగ్ లాడ్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్. చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది. అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు ఎప్పుడు బైసన్ రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనలీ వీ హ్యావ్ అ డేట్ 24th October. అండ్ సో మారీ సార్ గురించి నేను చెప్పాను, మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. ఇంకా ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ బైసన్ ధ్రువ్. నేను లైక్ దీనికి ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను, అంటే హీస్ ద మోస్ట్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్. అది దానికి ముందు నేను చెప్పాను, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ అదే సేమ్, మీరు ఏ రివ్యూ చూసినా సరే అదే చెప్తున్నారు. అండ్ అది ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే ఒక సినిమా అన్నది బియాండ్ యాక్టింగ్ దర్ ఇస్ ఫిజికల్ ప్రెసెన్స్. ఫిల్మ్లో ఉన్న ఫిజికల్ ప్రెసెన్స్ కన్నా మెంటల్లీ ఒక ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది. నాకు తెలిసి ఆయన లాస్ట్ రిలీజ్ మహాన్, దట్ వాజ్ 5 years బ్యాక్. దాని తర్వాత పాస్ట్ 5 years ఆయన ఇంకే సినిమా చేయలేదు. అండ్ ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ అరౌండ్ 3 years హీ ప్రాక్టీస్ కబడ్డీ. అండ్ తిరునల్వేలిలో షూట్ చేసాము ఈ సినిమా. అండ్ అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో బతికి వాళ్ళ లైఫ్ నేర్చుకుని, నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను ఫోటోషూట్ కోసం లొకేషన్కి వెళ్ళినప్పుడు ధ్రువ్ అపారెంట్లీ వేవ్డ్ హ్యాండ్స్ ఎట్ మీ అండ్ ఐ కుడెంట్ రికగ్నైజ్ హిమ్. గుర్తుపట్టలేదు అసలు అంతలా, నాట్ జస్ట్ ది అపియరెన్స్, ఆల్సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతిదీ అలా ఫుల్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యి దర్ ఇస్ లైక్ అ న్యూ వర్షన్ ఆఫ్ ధ్రువ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ కబడ్డీ లాంటి ఒక వైలెన్స్ స్పోర్ట్ని అలా చాలా ఎఫర్ట్లెస్గా మీకు స్క్రీన్లో కనిపిస్తుందంటే దాని వెనక చాలా చాలా హార్డ్ వర్క్ ఉంది, చాలా చాలా ప్యాషన్ ఉంది. బోత్ ధ్రువ్స్ అండ్ మారీ సార్. నాకు అది డైరెక్ట్గా చూడ్డానికి ఒక like I got multiple chances to watch this kabaddi, and it was a magic to watch them do it together. And I'm really proud of you, Dhruv, and I really wish you should do more films like this. ఇలా different genres తో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. కంగ్రాట్స్ టు యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్. అండ్ ఇంకా చెప్పాలంటే నివాస్ గురించి చెప్పాలి.
తీకుల తీ సాంగ్ చూసారు కదా, లైక్ ఫ్రమ్ దట్ సాంగ్ రిలీజ్ ఎక్కడికి వెళ్ళినా మా ఫిల్మ్లో ఉన్న 5 songs, రైట్, వీ హ్యావ్ 5 songs రిలీజ్, 5 songs చాలా పెద్ద హిట్ అక్కడ. మీకు కూడా లైక్ ఒక్కొక్క సాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ మారీ సెల్వరాజ్ అండ్ నివాస్ హెస్ వర్క్డ్ వండర్స్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకా సినిమా మీరు చూసినప్పుడు కూడా ఆర్ఆర్ ఎంత బాగుంటుంది, ఆ టైమింగ్స్, కరెక్ట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేశారన్నది మీకు అర్థమవుతుంది, నేను ఎక్కువ చెప్పట్లేదు. సో కంగ్రాట్స్ టు యూ నివాస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. యూ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్, నాట్ జస్ట్ దేర్, హియర్, ఎవ్రీవేర్. అండ్ బాలాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని ట్రస్ట్ చేసి ఇక్కడ మీరు ఆడియన్స్కి ఇస్తున్నారు. ఇట్స్ లైక్ వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇంకా చాలా చాలా మంచి సినిమాలతో మీరు ముందుకు రావాలి. అండ్ విపిఆర్ గారు జస్ట్ been with us and just struggling with all this promotions and all of that, but end of the day, look at all of us, we are all happy. And that is because all the love we get from the audience. And meer andaru kachithanga October 24th na film release avbotundi, adi chudali, chusi మీ honest opinions చెప్పాలి. We really hope you like the film. Thank you so much. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా హీరో ధ్రువ్ విక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య వర్మగా తన జర్నీని మొదలుపెట్టి ఇప్పుడు బైసన్తో తన హార్డ్ వర్క్, తన పెయిన్, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ అమేజింగ్. వీఆర్ లవింగ్ ఇట్ అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 24th. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఆయన చాలా పెద్ద చిట్టి రాసుకొచ్చారు తెలుగులో మాట్లాడడానికి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్. నేను హైదరాబాద్లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా ఇది, అందుకని ఇది నాకు చాలా చాలా స్పెషల్. నా పేరు ధ్రువ్. రీసెంట్లీ నేను ఇక్కడ ఒక మాల్కి సూట్ కేస్ కొనడానికి వెళ్ళాను. షాప్ ఓనర్తో బార్గెన్ చేస్తుంటే బయట నుంచి కొంతమంది దే వర్ వేవింగ్ ఎట్ మీ. వాళ్ళు మీ ఫ్రెండ్సా అని షాప్ ఓనర్ అడిగారు. ఐ సెడ్ నో. మీరు యాక్టరా అని హీ ఆస్క్డ్. అవును అన్నాను. నాకు అప్పుడు గడ్డం ఉంది. నన్ను అలా చూస్తూ నేను యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నానని అన్నారు. నేను ఆయన సన్ అని చెప్పాను. వెంటనే మీ నాన్నగారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని హీ షవర్డ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేజెస్ ఫర్ నాన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్నగారు అక్రాస్ ద స్టేట్స్ ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసినందుకు, ఇంత లవ్ని సంపాదించినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బీయింగ్ ఎ సన్, నాకు అన్నీ చాలా ఈజీగా వచ్చాయి అనిపిస్తుంది. నాకు తెలుసు నేను ఇంకా ఏమీ సాధించలేదు, కానీ మీ అభిమానం, మీ ఆదరణ పొందడానికి ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్. థ్యాంక్ యూ. నేను ఇది ఈజీగా తీసుకోవట్లేదు. నేను మాట్లాడుతున్న ఈ తెలుగులాగా. తెలుగు వాళ్ళ ఫుడ్ని, సినిమాని ఎంతలా సెలబ్రేట్ చేస్తారో నాకు చాలా బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక. అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. బైసన్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన సినిమా. మీతో ఇదంతా మాట్లాడడానికి 3 years వెయిట్ చేశాను. ఈ టైంలో ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఇట్ విల్ మీన్ ద వరల్డ్ టు మీ. మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది. నాన్నగారు లాగే కష్టపడతాను. ఐల్ గివ్ మై 100%. ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేస్ కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలన్నదే నా కోరిక. ఫ్యాంటాస్టిక్. ఆ రోజు రావాలని, అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ థ్యాంక్ యూ బాలాజీ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వావ్, ధ్రువ్ గారు అసలు అమేజింగ్. అసలు మీ తెలుగు స్పీచ్కి సార్ ఆస్కార్ ఇచ్చేయచ్చు సార్. ఎంత క్యూట్గా చెప్పారు, అంత పద్ధతిగా నేర్చుకొని. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. మా తెలుగు సినిమా ప్రేక్షకులు, మా తెలుగు జనాలు, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా బ్యారియర్ లేకుండా వీఆర్ ఆర్ రెడీ. మంచి కంటెంట్ ఉంటే హిట్ చేయడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 24th. విక్రమ్ గారు లాగా, అప్పట్లో అపరిచితుడు, శివపుత్రుడు లాగా అలాంటి బ్రేక్ ఈవెన్ సినిమా మీకు బైసన్ తెలుగులో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ధ్రువ్ గారు కూర్చోండి. థ్యాంక్ యూ.
ఫెంటాస్టిక్ అండి, ఎంత బాగుందంటే హాయిగా ఉంది, మీ ఫాదర్ని చూస్తున్నట్టే ఉంది. ఒక 25 years బ్యాక్ ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికి తెలుసు. అపరిచితుడు దగ్గర నుంచి మేము అందరం ట్రావెల్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్. బైసన్ ట్రైలర్ చూసాం, ఇట్స్ ఫెంటాస్టిక్, రియల్లీ ఫ్యాబులస్. అండ్ లెటర్ ఎవరు రాశారు సార్? ఎంత ముద్దుగా చదివారు లెటర్. హూ wrote this letter? I have a friend, Hi Nana director Shaurya. Okay. So I wrote it in English. He translated for me in Telugu. Super. బైసన్ హౌ బిగ్ అండి, ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తమిళ్లో కూడా చాలా మంచి నెంబర్స్ వచ్చినాయని విన్నాం. ఇక్కడ కూడా ఎంత ఎఫర్ట్ రాబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు? Tamil, I'll speak in English now. Yes, please. Tamil, it's doing extremely well. Here, apart from numbers and all that, I just want all of you to watch the film and appreciate the film and come to theaters. That's all. I think you will really like the film. So, yeah. Yes, sir. Especially we miss Mari Selvaraj garu. చాలా అంటే చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ మా అందరికీ. నిజంగా ఇప్పుడు వస్తారేమో అనుకున్నాం, రాలేదు. అనుపమ గారు, మీ ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాయండి. అన్ని లాంగ్వేజ్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఈ ఫిలిమ్స్ సంబంధించి ఆయన కబడ్డీ నేర్చుకొని ప్రాక్టీస్ చేశారు, మీరేం చేశారు? అయ్యో, నేను యాక్చువల్లీ షూట్కి ఒక 1 week ముందు మమ్మల్ని పిలిచి అక్కడ ఇప్పుడు దీనిలో కనిపిస్తున్న ట్యాన్ ఉంది కదా, అది యాక్చువల్ రియల్ ట్యాన్. అది చాలా తక్కువ మేకప్ కానీ ఎక్కువ ట్యాన్. దానికి కోకోనట్ ఆయిల్ అంతా ఫేస్ మీద అప్లై చేసుకుని హీ వుడ్ సెంట్ us టు వర్క్, పొలంలో పని చేయడానికి, ఇంకా బ్రిక్స్ మేక్ చేయడానికి, ఇంకా ఆ బాడీ లాంగ్వేజ్, ఆ పల్లెటూరు టిపికల్ విలేజ్ అమ్మాయి, ఆ పల్లెటూరు అమ్మాయి ఫీలింగ్ రావడానికి, ఆ స్ట్రెంగ్త్ రావడానికి, ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వడానికి ఆయన మాతోనే అలా చేపించారు. అప్పుడు ఈయనతో ఏం చేపించారు? మామూలు హెయిర్ అయితే ఎంత నూనె కావాలో తెలుసు, కానీ మీ హెయిర్కి అంతలా కనగడానికి ఎంత నూనె పట్టిందో. అయ్యోయ్యో, చాలా కష్టం అండి. అది పొద్దున మా హెయిర్ స్టైల్స్ నేను ఒక చాలా టైం తీసుకుని మేము అలా టైట్ గా పెట్టేవాళ్ళం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. బాలాజీ గారు యాక్చువల్లీ ఇది దివాళీ రిలీజ్ అనుకున్నారు కదా, తెలుగులో కూడా లైక్ ఒక డేట్ వేశారు, బట్ వై పోస్ట్పోన్ 24th? సార్, ఇది యాక్చువల్లీ సినిమా మంచి సినిమా. ఇప్పుడు దీపావళి 4 సినిమా ఉంది, మీకు తెలిసిండేది. ఆ టైంలో ఇంత ఒక మంచి సినిమాని ఇక్కడ వచ్చి దాన్ని ఒక కిల్ చేయకూడదని ఒక ఉద్దేశంతో మేము ఈ 24th వస్తున్నాము. అలాగే వేరేం ఉద్దేశం కాదండి. అలాగే అది రిలీజ్ అయింది, అది మంచి సినిమా, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ హిట్ కోసం వెయిట్ చేసి చేయలేదండి. ధ్రువ్ గారు, హాయ్ అండి. హాయ్. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినట్టు మీ నాన్నగారి వర్క్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, లైక్ ఎనీ లాంగ్వేజ్. అండ్ ఈ మీ వర్క్కి సంబంధించి మీ నాన్నగారి నుంచి, ఫాదర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయి మీకు? ఎస్పెషల్లీ బైసన్ చూసాక ఏం మాట్లాడారు విక్రమ్ గారు? He was very proud, he was very surprised, and he watches me as if he's watching himself. So he'll give me 100 corrections and all that. So he doesn't see me, when he watches me on screen, he doesn't see me as his son. He'll be watching and seeing whether I'm doing it right, whether he's doing it right. So yeah, he's very happy, very proud. Dhruv garu. Yes, sir. More than your speech or anything else, your intention to connect to the audience in Telugu, I liked it very much. Thank you, Andy. అంత స్వీట్గా స్పీచ్ చూసి అనుపమ గారు రాశారు అనుకున్నా నేను. కాదండి, ఆయన నాకన్నా చాలా స్వీట్ అండి. నేను అప్పుడప్పుడు కొంచెం. ఎనీవేస్, ఐ హ్యావ్ 2 questions అండి. మీ స్పీచ్లో మీరు మాట్లాడినట్టు యూ స్పోక్ అబౌట్ యువర్ ఫాదర్, హౌ హీ కేమ్ హియర్, హౌ వాట్ హీ అచీవ్డ్, అండ్ మాట్లాడారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్. పీపుల్ దీస్ డేస్ స్పీక్ సో మచ్ అబౌట్ నెపోటిజం అని, అడ్వాంటేజెస్ అని అవన్నీ మాట్లాడతారు కదా. మీరు చేసిన 2 సినిమాలు అయినా సరే యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ జర్నీ. సో హౌ ఇట్ ఈస్, మీ ఒపీనియన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ బీయింగ్ ఎ స్టార్ కిడ్? I think it is true that I'm a star kid and I'm able to get opportunities. But I'm willing to do whatever it takes for the people to accept me, to love my work, and for me to find a place in Tamil, Telugu, Indian cinema. And until then, I think I will continue to work. And in this movie, Bison specifically,
I always thought, in my place, if there was a person who didn't come from a film background, how much would he do? How much would he work? I would constantly have that in my brain and work for this movie and prepare for this movie. At the same time, had there been a kabaddi player in my situation who got an opportunity to work with Mari Selvaraj sir, what efforts he would have put, I tried to put to my best. I believe it is more tough than to be Vikram sir's son, actually. To be any other star kid otherwise. He is somebody who is known for his dedication and hard work and body transformation, and so, but he's also a very big inspiration for me, so I look up to him, and I derive a lot of energy from him. We love him so much, sir. And another question, the other day I was seeing a social media discussion about Bison. People were talking like casteism is everywhere in the India, but Tamil film industry makes more films about caste and casteism than any other industry. Why is it so? I think with regard to Mari Selvaraj sir, he makes cinema because of what he has been through in his own life. And every director has the right to make their art the way that they want to. And I think it is important when there is still a social climate like this in India, but mostly also in southern parts of Tamil Nadu, it is important to address this and throw light on the fact of the things that still happen. And cinema is a good medium to educate people about it, is what I feel. I wish you all the best, sir. Thank you. Hopefully someday your son will come down to Hyderabad and buy a suitcase. Son And people of will yes. talk about Dhruv. Hopefully, sir. All the best, sir. Thank Dhruv. you. Thank you, Andy. ఐదు Hi. ఇందాక మీరు మాట్లాడినట్టుగా విక్రమ్ సార్కి వెరీ గుడ్ ఫాలోయింగ్ ఉంది మొత్తం ఆల్ లాంగ్వేజ్లో కూడా. ఈ సినిమా మీకు పర్టికులర్గా బైసన్ ఆల్రెడీ తమిళ్లో బిగ్ సక్సెస్. సో తెలుగులో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ మీరు ఈ సినిమా ద్వారా మీరు తెచ్చుకుంటారు అనుకుంటున్నారా? I usually don't think too much about that, sir. For me, now that Balaji sir is here, Telugu people can watch our film in Telugu. That itself makes me very happy. Now, because of Tamil, maybe some people might not like with subtitles, they can't watch the movie. But now people here have an option to watch the movie, and that is enough for me. ఎవరు ఏ హీరో డబ్ల్యూ హీరోకి వేరే రేర్ అకేషన్. ఫస్ట్ ఫిలిం ఆల్రెడీ వన్ డైరెక్టర్ కంప్లీటెడ్ మూవీ అండ్ అనదర్ డైరెక్టర్ ఇస్ అగైన్ స్టార్టెడ్ ఫస్ట్ మూవీ డబ్ల్యూ మూవీ. సో టూ డైరెక్టర్ యాక్టింగ్ ఇన్ ఫస్ట్ మూవీ. ఆల్రెడీ రీసెంట్లీ ఓటీటీ ఆల్సో బాలా మూవీ వర్షన్ ఆల్సో ఇస్ రిలీజ్డ్. సో హౌ is that రెస్పాన్స్ ఇన్ ఓటీటీ ఆల్సో? That is something I want to move past. But I look back on that part of my journey and I accept it and embrace it. And I feel it really helped me grow to be the person who is talking to you here today. And I have no regrets. అంటే విక్రమ్ గారు అనగానే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెరిమెంట్లో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. సో సేమ్ ఫాలోయింగ్ మీరు ఫాలో అవుతున్నారా? డాడీని మీరు ఫాలో అవుతున్నారా? Nothing like that, sir. But I like when there is some challenge in the role, something intense. I want to do things where I challenge myself, that's all. మీకు మొదటి సినిమా నుంచి టూ డైరెక్టర్స్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. దీని కూడా ఆల్రెడీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇస్ డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆల్సో ఈజ్ ప్రెజెంట్స్ మూవీ దిస్ మూవీ బైసన్ ఇన్ పారంజిత్. Yes. How to explain it? And then two directors also, this movie also is working. Two directors, no, sir. Ranjit sir is the producer. And producer, the director also is producing, no? The director also? Paranjit is already present. Expert. Yeah. Okay. Yes, I didn't understand the question, sir. We also didn't understand the question, sir. ప్రొడక్షన్ లో కదా, డైరెక్షన్ లో. ప్రొడక్షన్ సెపరేట్, డైరెక్షన్ సెపరేట్. అదే సార్ నేను చెప్పేది అంటే ఫస్ట్ మూవీ కూడా మీకు ఇద్దరు దర్శకులతో చేశారు, అలాగే ఈ సినిమా ప్రొడక్షన్ లో కూడా ఎంటర్ గా డైరెక్టర్. దాని గురించి హౌ డు ఫీల్? అండ్ ఫీల్ వెరీ నైస్, మీట్ సో మెనీ పీపుల్ ఇన్ సినిమా అండ్ గెట్ న్యూ ఫ్రెండ్స్. చెప్పండి. వరుసగా ఈ సంవత్సరం నాకు తెలిసి ఇది 6th మూవీ అనుకుంటా. అవునా అండి? వరుస కంటిన్యూ సక్సెస్ మూవీలు చేయడం, ఎన్ని చేయడం, ప్లస్ తెలుగు 4th మూవీ, 6th మూవీ. ఓకే. తమిళ్
అండ్ తెలుగు అండ్ మలయాళం వరుసగా బ్యాక్ టు బ్యాక్ చేయడం గురించి? చాలా సంతోషంగా ఉందండి. ఇట్స్ అ ప్రివిలేజ్. లైక్ పాస్ట్ 2 years నా రిలీజ్ చాలా తక్కువ ఉండింది. దట్స్ బికాస్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఆల్ దీస్ ఫిల్మ్స్. ఇప్పుడు బైసనే ఫినిష్ అవ్వడానికి చాలా టైం పట్టింది బికాస్ ఇట్స్ లైక్ కబడ్డీ బేస్డ్ మూవీ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టుక్. సో ఇట్ ఫీల్స్ రియలీ నైస్ అండ్ హ్యాపీ. ధ్రువ్ గారు, సో myself Hemamali here. First of all, congratulations for Tamil success and all the very best for Telugu success. And welcome to Tollywood and welcome to Hyderabad. Thank you so much. So trailer was too good. చాలా బాగున్నారు. ఈవెన్ యువర్ స్పీచ్ వాస్ ట్రెమెండస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సో బై సీయింగ్ యువర్ జర్నీ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ రీమేక్ ఆఫ్ అర్జున్ రెడ్డి, సో అంటిల్ నౌ బైసన్, యూ చూస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్క్రిప్టింగ్. So what element likes you more in this story, means what you will say? Like I mentioned, I like for there to be some level of challenge in it. I'm not somebody who has played too many sports in my life. I used to do track and field running, but my friends used to play football, basketball. I was more into photography and things like that. So when it came to Bison, this is based on a true story about somebody called Manathi Ganesan, who's an Arjuna Award winner, who played kabaddi for the country. And that challenge was calling me, so I just really wanted to do it, and I really wanted to work with Mari Selvaraj sir. He's a revolutionary director. I really like his cinema. So to get this complete transformation, how many years or how many months you were being part of that? So I learned kabaddi for about 2.5 years. Okay. I lived in Tirunelveli for 1.5 years, and yeah. That's it. And meanwhile, talking before, you said that your dad is super good at transforming about the characterizations. What do you feel about yourself if you get any scope of doing like I type of movie? Because in that movie only he transformed 4 to 5 characters. If you get any chance of doing such type of things, will you take up that? Like your dad take up that and did brilliant performance? I would love to do that, but I don't think I can ever do it like Jian Vikram. But I'll try my best. All the very best. Thank you. Nivas garu. So music is చాలా బాగుంది, so soothing and all. 2 songs విన్నాం, that was too good. So how much time you get to compose these songs? Because sometimes script takes a long time to deliver such a music. So tell us your experience with this film. With this film, the creative part didn't take much time. Me and the director Mari sir, whenever we sit, we just come up with something some magic will happen. But the process of these tunes, because after composing all these things, we just like give it some rest for like say 1 month or 2 months. After that, when we hear fresh, you get a new perspective. So by the time we have a lot of time for the film to also release, we just keep improvising. I think it has come out on the screen, because until the last minute we were improvising. So some new ideas will come, something will come, because creative process is never ending, right? You should know when to stop. I think we stopped before 2 days of the song release and the song got released and people are liking it. Yeah. Thank you so much. Thank you. అనుపమ చెప్పండి. హాయ్, దిస్ ఇస్ రాణి. ఇంతకుముందు మీరు స్పీచ్లో మాట్లాడుతూ ప్రతి సినిమాకి ఒక వర్క్షాప్ అనేది చేస్తూ ఉంటాము, ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి కానీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కానీ అని చెప్పారు. అలాగే ఈ బైసన్లో మీరు రాణి క్యారెక్టర్ కోసం సో ఎలాంటి వర్క్షాప్ చేశారు అండ్ ఎంతవరకు మీరు అంటే దాన్ని జస్టిఫై చేస్తారంటే చెప్తారు? ఆ క్యారెక్టర్ జస్టిఫై చేయడం అది నేను చెప్పలేను, మీరే చూసి చెప్పాలి. కానీ నేను ట్రై అయితే చేశాను. అంటే మాడి సార్ అంటే నేను ట్రై చేయడం కన్నా ఆయన వదులుకోరు. అలా ఆయన సినిమాలో ఉండాలంటే ఆ మాత్రం వర్క్ అయితే పెట్టాలి, ఆ ఎఫర్ట్ అయితే ఉండాలి. సో నాతో పాటు రజిషా చాలా ఒక మంచి క్యారెక్టర్ చేస్తుంది దీనిలో. షీ ప్లేస్ హర్ సిస్టర్ ఇన్ ద ఫిల్మ్. సో మేమిద్దరం పొద్దునే వెళ్ళి, మేము షూట్ ఉండదు, ఆ 1 week షూటే ఉండదు, కానీ అక్కడ ఉన్న ఊరు వాళ్ళతో, ఇప్పుడు తిరునల్వేలి షూట్ చేసినప్పుడు మామూలుగా మనకి వెనకాల యాక్ట్ చేసిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు, కానీ వీళ్ళందరూ ఊర్లో ఉన్న వాళ్ళే, మారేసరికి పరిచయం ఉన్న వాళ్ళే, మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళం. సో వాళ్ళే వచ్చి వాళ్ళే మా టీచర్స్ అనమాట.
లేక్ వెళ్ళి అక్కడ నుంచి క్లామ్స్ పిక్ చేసుకోవడం కావచ్చు, కానీ ఈ పొలంలో పని చేయడం కావచ్చు, బ్రిక్ మేకింగ్ కావచ్చు, ప్రతిదీ వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళకి అసలు వాళ్ళు చాలా ఆనెస్ట్ ఉంటారు. వాళ్ళకి ఈ మోమాట పడ్డం అలాంటి ఏముండదు. తిడతారు వాళ్ళు, మళ్ళీ ఇంపోజిషన్ లాగేస్తారు, మళ్ళీ రిపీట్గా చేయమంటారు. సో అట్లా చేసి ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. Dhruv garu here. Dev, Welcome to Hyderabad. Thank you, Andy. I'm a huge fan of Mahan, film called Mahan. I'm disappointed when it released in Amazon Prime. So, and I'm happy now. Why? Because Bison is releasing in Telugu. Are you dubbed in Bison for Telugu version, Tamil version? Okay, first of all, thank you so much for appreciating Mahan. I really wanted to dub in Telugu, but unfortunately, because we had promotions for Tamil, I didn't have time. But I dubbed in Tamil. Hopefully, if I do another film, I'll definitely dub in Telugu and would also like to do straight Telugu films. Okay, what made you choose this film? And working experience with Mari Selvaraj garu. The reason I chose this film mainly was because of Mari Selvaraj sir. I really love his cinema and I love the way he uses the medium to convey very important messages to society. And the story is about, like I said, it's a true story about a kabaddi player. He's had a very extraordinary life, so I really wanted to do it. And we are expecting straight Telugu film from you. Yes, I'll try my best. Okay, Anupama garu. చెప్పండి. మీరు లాస్ట్ 3-4 months నుంచి మీ ఫిలిమ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అవునండి. ఒక్కొక్క సినిమా డిఫరెంట్ జానర్స్లో ఉంది. సో ఈ సినిమా అంటే టోటల్గా అడాప్ట్ అయి చేయాల్సి వచ్చింది అనిపిస్తుంది చూస్తుంటే. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూసినాక? యాక్చువల్లీ ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి. మీరు మారీసో ఫిల్మ్ స్పెషాలిటీ అదే. ఇప్పుడు వర్షం పడినప్పుడు మనకి ఆ మట్టి వాసన అనిపిస్తుంది. సో అట్లాంటి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ రియలీ హోప్, అంటే మేము ఎక్కువ చెప్పడం కన్నా మీరు ఈ ట్రైలర్ సాంగ్స్ అవన్నీ చూసారు కదా. సో ఐ రియలీ హోప్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ వాట్ ఇట్ ఈస్ గోన్ బీ లైక్. అండ్ మీరు చెప్పినట్టు చాలా రిలీజెస్ అవుతున్నాయి. ఇప్పుడు మలయాళంలో ఒక రిలీజ్ అయింది, దట్స్ ఆల్సో గోయింగ్ వెల్. దట్స్ అ ఫనీ ఫిల్మ్. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ డైరెక్టర్స్ నాకు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ త్రూ అవుట్ దీస్ ఇయర్స్. నో మ్యాటర్ వాట్ మై అప్స్ అండ్ డౌన్స్ అన్నీ వాళ్ళు ఏం జరిగినా సరే వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. అనుపమ గారు చెప్పండి. అనుపమ గారు ఇక్కడ చెప్పండి. ఏం లేదంటే మీరు పర్టికులర్గా మలయాళం గురించి తెలుసు, తెలుగు గురించి తెలుసు, తమిళ్ గురించి తెలుసు. ఎందుకు ఇట్లాంటి ఒక కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి? ఎక్కడ హ్యాపీ మూడ్తో ఎందుకు ఉండవు? పర్టికులర్గా ఈ వెనకబడిన తరగతులకు సంబంధించిన కథలు తీసుకున్నప్పుడు పర్టికులర్గా ఇట్లాగా తమిళనాడుకి సంబంధించిన కథలు ఎందుకు అంత ఎమోషనల్గా ఉంటాయి? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ధ్రువ్ చెప్పినట్టు మారీ సార్కి ఒక ఐడియాలజీ ఉంది. అండ్ హీ హ్యాస్ అన్ ఇంటెంట్ వెన్ హీ మేక్స్ అ సినిమా. అంటే ఊరికి ఒక కమర్షియల్ డాన్స్లు మ్యూజిక్ అలాంటి ఒక మాస్ ఫిల్మ్ తీయడం అన్నది దట్ డజంట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్. ఇన్ని రోజులు ప్రమోషన్ చేస్తుంటే ఐ హర్డ్ హిమ్ టాక్ అ లాట్. సో ఆ ఐడియాలజీని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలుగుతాం అన్నది ఆయన ఫస్ట్ థాట్ ప్రాసెస్ అనమాట. దాన్ని సినిమా రూపంలో చేసి ఒక మంచి అవుట్పుట్గా ఆడియన్స్కి ఇస్తే ఆ కాంటెంట్ని సరిగా అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్ అనమాట. కమర్షియల్ సినిమా చేయడానికి చాలామంది ఉంటారు, కానీ రియల్గా జరిగిన స్టోరీస్ని పాయింట్అవుట్ చేసి ఆ ధైర్యం ఎంతమందికి ఉంటుంది? కరెక్టే. అందుకని నేను అంటుంది కూడా ఇది 90s జరిగిన బ్యాక్ డ్రాప్ అంటారా? అవునండి, 90s బ్యాక్ డ్రాప్ మూవీ. అయితే మొన్న మధ్య మాకు తెలుగులో కూడా అర్జున్ చక్రవర్తి అని ఒక అర్జున్ అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్కి సంబంధించిన ఒక కథ వచ్చింది మేడం. వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ అబౌట్ దట్ పర్టికులర్ ఫిలిం. దాన్ని ఏమన్నా మీరు చూసారా? దాన్ని పరిగణలోకి తీసుకున్నారా ఈ సినిమాకి సంబంధించి? నేనైతే చూడలేదు. ఐ డోంట్ థింక్ హీ వాస్ ఆల్సో సీన్. అంటే ఈ సినిమా వాస్ అ ఫిల్మ్ నేమ్డ్ అర్జున్ చక్రవర్తి that released in Telugu. We have not same kabaddi backdrop story. It's their experience in 5 years shoot. ఆ స్టోరీనే వేరే, ఈ సబ్జెక్టే వేరే. మీకు తెలుసండి ఆ సినిమా? తెలుసండి, దానికి దీనికి సంబంధమే లేదు. కాకపోతే ఇక్కడ అర్జున్ అవార్డు గ్రహీత కబడ్డీ ప్లేయర్ అంటున్నారు అనేది కామన్ పాయింట్. కాబట్టి ఇది ఒక రియల్ లైఫ్, మీరు సిమిలారిటీ చెప్పొచ్చు, బట్ టోటలీ సబ్జెక్ట్ డిఫరెంట్. అందుకనే చెప్తున్నాను. ఇది మనతి గణేషన్ సార్ అని ఒక కబడ్డీ ప్లేయర్ రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన సినిమా అండి, యాక్చువల్ గా జరిగిన విషయం. ధ్రువ్ గారు, అదే తిరునెల్వేలి బ్యాక్ డ్రాప్ లా
రియల్ స్టోరీ అది. Dhruv garu, I got the opportunity to watch the film in Tamil. Okay. In Madurai. Wow. So there is a moment like when you win the kabaddi match and you dance in a kabaddi shirt. I think Tikulo the song. That's a song. Whole theater went bonkers. Like that was a special moment in the film. And Anupama garu, in the same song, like you are standing still in a plain field. So that is a special shot in your career, I think. So what is the experience behind those moments for you? Thank you so much for watching the film, Andy. The whole experience of working in this movie, Andy, it's not for me. I didn't see this movie as cinema because I was in Tirunelveli for so long, because I practiced kabaddi for so long, because it's been many years since Mahan release. I forgot what it feels like to be an actor, and I started believing that I'm a player, and in the end I have to play a match, I have to win, and I was preparing my body and my mind for that. So every part of shooting this movie was a very surreal experience, and I'm really happy that you liked those moments and that you watched the movie in Madurai. Thank you. Dhruv, hi. Dhruv, hi. Hi. Sorry. Yeah. So, sorry again, I'm asking, circling back to your father. So, your father never took the easy path, even though the movie worked or didn't work, he didn't take the easy path. So, you did the same for Bison. So, are you willing to continue the same tough path? Absolutely. I think it's important that I find films where I can prove things to myself and where I can earn the love and admiration of the people. So I think I'll always do things that are very challenging. Yeah. And also, yeah. I need to talk about that. అంటే మామూలుగా ఇలాంటి రిస్కీ కబడ్డీ అనేది చాలా అగ్రెసివ్ గేమ్ కదా. సో మనం ఏమనుకుంటాం, ఒక షాట్ని ఏదో హ్యాండ్ షాట్ ఇలా కింద పడిపోయే షాట్ అంతా ఇలా మ్యాట్ పైన లేకపోతే బాడీ డబుల్తో చేస్తారనుకుంటారు కదా. ఒక్క షాట్ కూడా ఉండదు అలా, ఫుల్ దెబ్బలే. ఈయనకి మాత్రం కాదు, ఈవెన్ మారీ సార్ కూడా. అయినా లైక్ వీ డెంట్ హ్యావ్ అ కబడ్డీ కొరియోగ్రఫర్ను, ఇట్స్ మారీ సార్ హిమ్సెల్ఫ్ హూ డిడ్ దాట్. సో వీళ్ళిద్దరూ అక్కడ అలా ఆడుతుంటే ఇట్స్ లైక్ ఇట్స్ సంథింగ్ దట్ ఐవ్ నాట్ సీన్. It was like really special to watch. Okay. Yeah, Dhruv, one more. 95% of the matches were not choreographed. We would really play. So all the kabaddi that you watch in this movie is not choreographed. Yeah. One more. You told you went and lived in Tirunelveli for 2 years or 1.5 years. So why did you take the decision to leave all the comforts behind? Obviously, you have been in the comfort zone for your lifetime, and you decided to go and live there, experience the area and the people there. So what was how challenging was taking that decision? Because I wouldn't do it. I'm not in your range, but I wouldn't do it. But why? I think it's very important that I did that because the life that I've lived up until now is very different, and the life I lived there is very different. I learned many things, interacted with many people, and I feel more than an actor, I changed a lot as a person, and that was very necessary for me as an individual. And see, now I'm here sitting talking to you in Hyderabad, the press meet for a film that's releasing on Friday. What bigger blessing is there in that? So even if I had to be there for many years, I would have been there. And you should try it. It's not as hard as you think. Yeah. So Dhruv, one thing. Hi. Your father, మీ ఫాదర్కి అందరూ ఫ్యాన్స్ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఆయన స్టైల్కి, ఆయన యాక్టింగ్కి మేమందరం చాలా ఇష్టపడతాం. అండ్ యాజ్ ఏ ఫాదర్గా ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ అండ్ యాజ్ అన్ యాక్టర్గా ఆయన ఇచ్చిన సజెషన్ అంటే ఏం చెప్తారు? There were few scenes when watching Bison, he'll hold my hand and he'll say, very good, very good. But he usually always gives corrections, tips, dubbing tips, acting tips, kabaddi tips, even though he's never played kabaddi. He said they're all very sweet people. He said they won't ask you any questions that are challenging. They're very sweet, and he told me. Anupama, hi. Dhruv garu, hi. Here, sir. Yeah. So, ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. సో యూ క్యారెక్టర్ కానీ మీ ట్రాన్స్ఫర్మేషన్ లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో వన్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సంథింగ్ అబౌట్ యువర్ ఫిల్మ్, I came across a statement that consider me, it is my first film, as you said that. So if you didn't saw my previous films, you can ignore it and consider it as my first film.
Yes. So why did you say? See, Vijay Deverakonda sir had done Arjun Reddy, and it was a revolutionary success here. Whatever I did after that was an interpretation, not an original version. Same way with Mahan. That is a Chian Vikram film. I have a small important role. This is my first full-fledged independent film, and I think that's why I said that. So why did you accept the Bison? Like it was from Mari Selvaraj garu, or it's different kind of mainly for Mari Selvaraj garu, and for the story. All the very best, and Thank looking you, forward Andy. for the Telugu release. Thank you. Please watch it, Andy. Thank you. Hi, Thank hi. you. So 2 months back, you were a little disappointed with Parda result. Oh, very disappointed. And then you had a back-to-back success with Kishkinda-Puri and Bison. So how do you see this whole turn of events in a month? I should not ignore Malayalam also. There's one film Petty called Detective also is a hit. Yeah. It feels nice. I feel blessed. I'm really sad for what happened to Parda. That's the truth. I accept it. బట్ ఇట్స్ నైస్. మనం ఒక్కొక్క సినిమా చేసినప్పుడు అది మంచిగా అవుతుంది, అది చాలా మంచి హిట్ కాకపోయినా సరే అందరికీ నచ్చుతుంది అని అనుకుని మనం చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఐ బీన్ ట్రయింగ్. ఒక్కొక్క ఫిల్మ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి. ఇప్పుడు కిష్కిందాపురిలో ఉన్న దెయ్యం క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి సంబంధమే ఉండదు. బట్ దట్స్ వాట్ ఐ బీన్ ట్రయింగ్, అండ్ దాన్ని ఇట్స్ లైక్ encouraging me. When a film is a success, I feel motivated to do better films, make better choices. So that's what I feel. ధ్రువ్ గారు, థ్యాంక్ యూ. ధ్రువ్ గారు, హాయ్. ఇంతకీ ఆ సూట్ కేస్ ప్రైస్ తగ్గించారా లేదా షాప్ ఓనర్ చెప్పలేదు? He was ripping me off. It was actually not a very good quality suitcase. Okay. But he was charging around 5,000 rupees for something that there is no advantage. అంటే రేట్ తగ్గించే అడ్వాంటేజ్ రాలేదా మీకు? కాస్ట్ ఎదుమే రెడ్యూస్ పనలేయా? ಇಲ್ಲ సార్. இல்லையா? సో యాక్చువల్లీ మీరు ఒక సింగర్, అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తుంటారు, సాంగ్స్ పాడుతుంటారు. బట్ ఈ మూవీలో బైసన్ యూ నో వాట్ ద కోర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ కదా, మీరు సాంగ్ ఎందుకు పాడలేదు ఈ ఫిల్మ్లో? We were supposed to sing a song, but Nivas has a beautiful voice, so he sang Thee Kolati, which is in Tamil. And I think in this song, this movie, I had to stop being passionate about music and more passionate about kabaddi, so I forgot about everything else. ఓకే, నివాస్ గారు, మీరు బీయింగ్ ఏ మ్యూజిషియన్, సింగర్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్. సో జనరలీ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉన్న ఒక డౌట్, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పండి. సో ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్స్ దే ఆర్ ప్రిఫరింగ్ దేర్ వాయిస్ రాదర్ దెన్ అప్కమింగ్స్ ఆర్ బడ్డీస్, అంటే ఎవరైతే బడ్డింగ్ సింగర్స్ ఉంటారో వాళ్ళవి. సో మీరు ఒక సింగర్గా ఉన్నప్పుడు కూడా మీరు ట్రై చేసి ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, మీరు షోస్ కూడా చేస్తున్నారు. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా వై మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రిఫర్స్ దెమ్సెల్వ్స్ యాజ్ సింగర్ ఫస్ట్ రాదర్ దెన్ దే వుడ్ ఎంకరేజ్ అదర్స్? దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి చాలు. No. Very. I understand your question, sir. I think because when a composer expresses their creativity as a tune through, through singing, like maybe directors get used to our voice and they keep hearing our voice, and it's very soulful also because we just give all our heart and soul and you just sing and show it to the director. They keep hearing for 5-6 months and they get used to our voice. Then when a new singer replaces, either it has to be above what we have created, then they will accept it. But most of the times what happens is it's very hard to replace the composer's soul when a singer comes. Very, very few legendary singers like SPB Garu, Yesudas Garu, there are very, very, very good singers right now. But sometimes that's why it's very, very hard for us sometimes to replace our version with a new singer's version. That's why directors prefer, no, this, let it be, because we don't want to sing our songs, most of them. I don't want to sing my songs. I prefer other singers to sing my songs. When that is the case, I think sometimes it's director's call. Better, Nivas, you let's keep our version. Your version is more soulful, because they get used to it. Maybe some very few singers like Sid Shriram or somebody very we prefer their voices for the song because it depends on the song too. Yes. Yeah. VPS are high. VPS are high here. Yeah. First of all, congratulations for you. How much the expectations of Telugu version for you? About numbers. Very much. Because தமிழில் பேசுகிறேன், புரியும் நினைக்கிறேன். Yeah. இது என்னோடய ஃபர்ஸ்ட் ஸ்டேஜ், அதனால் நான் தமிழில் பேசுகிறேன், எதுவும் சொதப்ப வேண்டாம் அப்படின்றதுனால. ரொம்ப நாள் நான் சினிமாவில் இருந்திருக்கேன், பட் இன்றைக்கி இங்கே வந்த உடனே என்னை ஸ்டேஜில் ஏற்றிட்டாங்க. ஸோ எனக்கு இது ரொம்ப பாசிட்டிவாக இருக்குது. ஸோ இது என்னென்னா
இந்த படம் கண்டிப்பாக ஒரு ஸ்பாட்லைட் கிடைக்கும், என்ன மாதிரியான ஒரு இது இருந்தாலும் சரி இந்த படத்துக்கு ஒரு பெரிய ரிசப்ஷன் இங்கே இருக்கும் அப்படின்றது எனக்கு ஒரு சிம்டம்ஸாக தெரியுது. ஸோ தட்ஸ் Anupam garu translate. Hi. Yeah, Dhruv garu, hi here. Dhruv here. Yeah. So అదే కదా, అందరికి తమిళ అర్థం అవుతుందండి. మీరు ఏమనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు వన్ బంచ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు. Yes, hi. అట్లా మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. Yeah, Dhruv garu, hi. The question to Dhruv here. Yes. So Dhruv, as per your explanation about carrying that role, almost trying exploring the world for almost 2.5 years, this is more like a Heath Ledger for Joker. So have you started that detachment process yet? Like I was mentioning, I am unable to comprehend and understand how this is a cinema. So it's very surreal, dreamlike experience to watch this movie in theaters, because after a point I got so used to being a kabaddi player that I forgot that this was all going to be a movie for which I would have to do promotions and all that someday. So it's a little bit hard for me to detach myself, and because I've been busy with promotions, I'm not able to go sit in a theater and watch the movie. I'm waiting to do that. Once I do that a couple of times, maybe 10-15 times, then I'll be able to detach after that. సో అనుపమ, అంటే మీరు చెప్పారు ఇందాక పరదా అనేది ఇంకా స్టిల్ ఇట్స్ హాంటింగ్ అని చెప్పేసి, బైసన్ అనేది ఆ కొరత తీర్చగలిగిందా? Because this is also more of a performance role for you. Every movie you do is like your baby, and Parada was the most special baby. So aa baada asalu danlo elladu kani, like it's nice. Bison is also very close to my heart. It's way beyond my hard work. Appudu cinema chesinappudu it's about the story or the character I play. I just wanted to be a part of this movie, endukante I know there was something magical about this. And to watch passionate people, Mari sir laga, like Dhruv laga, like ee సినిమాలో వర్క్ చేసిన అందరూ చాలా ప్యాషన్తో వర్క్ చేసిన వాళ్ళం. అది వాళ్ళ డబ్బుల కోసం, కమర్షియల్ సక్సెస్ ఇస్ లైక్ అ పర్క్ వీ గెట్, బట్ దానికోసం కాకుండా ప్యాషన్ కోసం సినిమా చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి. యాజ్ అన్ యాక్టర్ నాకు అది ఒక బూస్ట్ అనమాట. నాకు అది ఇంకా మంచిగా చేయాలి, ఇంకా డిఫరెంట్గా చేయాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో యా, దట్స్ వాట్ ఇట్ ఇస్. Hi Dhruv sir here. తెలుగు ప్రొడ్యూసర్ బాలాజీ. ఎస్ సార్, తెలుగు సినిమా, ఈ సినిమాకి తెలుగు రైటర్ ఎవరండి? రైటర్ ఆఫ్ ద ఫిలిం ఇన్ తెలుగు ఎవరు? తెలుగు సార్, ఇది తెలుగు రైటింగ్ ఎలా వాళ్ళు చూసుకుంటారు. అదే దానికి కరెక్ట్గా తెలీదు. ఓకే, ఎందుకంటే ట్రైలర్లో మూపురం అనే పదం వాడారు. అది చాలా మంది తెలియదు దాని అర్థం అనేది ఏంటో. బేసిక్గా ఎద్దుకి పైన ఉండేదని మూపురం అంటారు. అంటే అలాగే ట్రూ ట్రాన్స్లేషన్ అనేది ఈ ప్రెసెంట్ జనరేషన్ ఆడియన్స్ చాలా వరకు అర్థం కాకపోవచ్చు కదా. సో ఆ ట్రాన్స్లేషన్ కొంచెం దాన్ని కొంచెం తెలుగు కొంచెం సింప్లిఫై చేస్తే బెటర్ కదా. కరెక్ట్ సార్, అది కరెక్ట్. అది మాకు వచ్చింది, అది చెప్పినారు ఆల్రెడీ. ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ అదంతా కరెక్ట్గా చూసుకుంటాం సార్. Dhruv sir. Question please. Yeah. So till Mahan we have witnessed your title name as Dhruv Vikram, and for Bison we have only witnessing the Dhruv. Is there any backstory or what's the thing actually? Sir, I have absolutely nothing to do with that. Enako adukku sambandhame illa. That is something decision my director made, and yeah, now I realize that only when you say it. So what did you like most, Dhruv Vikram or Dhruv? I like Dhruv Vikram. Dhruv Vikram. Dhruv sir, hi here. Sir, One last question from my side. So did you had any injured while shooting? Yes sir, I had many injuries while shooting. I had many injuries, but I broke my left hand. I had a fracture in my left hand. I broke 3 teeth inside my mouth, which I had to get root canal for. I had a very bad neck injury, lower back injury, elbow injury, toes, but I enjoyed every bit of it all. Thank you. Dhruv garu, so this film is completely looking like a backdrop of 1990s, so which you have showed, but why can't it be made by the present situations? Why you went back to 1990s? Because this is a true story, sir. It's a biopic which happened at that time. So the time period in which it happened is very important and crucial to the story, which is why we told it like that. Thank you so much Can to I just also have to thank, first I would like to thank Balaji sir again for distributing this film and giving me the opportunity to meet all of you, talk to you in Telugu.
And I would like to thank Mr. Bose and Mr. Lingusamy for all the help. Thank you, sir. Dhruv, last and final. Next press meet, next film press meet, you tell Telugu. Only Telugu. Yes. Okay? Yes. We all wish for that. Thank you. Thank you so much to all the media. We are eagerly waiting for Bison. So October 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవబోతుంది. And today our PROs are Harsha, Pavan